Spotlight Librarians Academy. Hi everyone, welcome to Spotlight Librarians Academy. This is Dr. K. Yadagiri sir. So today ఈ వీడియోలో మనం యూనిట్ 6 లైబ్రరీ మేనేజ్మెంట్ ఏదైతే పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటుందో ఆల్ లైబ్రరీయన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆల్ పోస్టులకి ఆల్ టైప్ ఆఫ్ పోస్టులకి సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా మనకు పేపర్ 2 అనేది మనకు స్కోరింగ్ పేపర్ అండ్ పేపర్ 2 వల్లనే మనకి ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పేపర్ 1 అనేది అందరికీ కామన్. సో వాళ్ళు పేపర్ 1 వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, డిఫరెంట్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతుంటారు. బట్ లైబ్రరీయన్స్కి వచ్చేసరికి డెఫినెట్గా వి నీడ్ సమ్ ప్రాపర్ గైడెన్స్. సో ఆ గైడెన్స్ ఏంటి, ఆ కోచింగ్ ఏంటి, ఆ కోచింగ్ సంబంధించి టోటల్గా మీకు డెమోస్ వీడియోస్ రూపంలో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో చెప్పడం జరిగింది. సో దానికి మీకు అవేర్నెస్ ఉందని అనుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్లో స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో మనకు డిఫరెంట్ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. సో ప్రతి యూనిట్కి ఒక వీడియో ఉంటుంది. అది కూడా ఒక మనకు వీడియో దేనికోసం అనంటే ఆ యూనిట్ ఏంటి, ఆ యూనిట్కి సంబంధించిన చాప్టర్స్ టాపిక్స్ ఏంటి, ఆ చాప్టర్ టాపిక్స్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ కానివి ఏంటి, మన క్లాసెస్ ఎలా చెప్పుకుంటాం, ఆ టాపిక్స్ ఎలా డీల్ చేస్తాం, ఆ టాపిక్స్ పైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ టాపిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఒక్కొక్క యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ వెయిటేజ్ తో పాటు ఏ యూనిట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ప్రతి యూనిట్ లో ఒక్కొక్క వీడియోకి సపరేట్ గా 10 యూనిట్స్ కి 10 వీడియోస్ అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ వీడియో అనేది మనకు యూనిట్ 6 లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించింది. సో యూనిట్ 6 లైబ్రరీ మేనేజ్మెంట్ అనేది మనకు బిఎల్ఐఎస్సి సెమిస్టర్ 2 లో ఉంటుంది. యూనిట్ 6 లైబ్రరీ మేనేజ్మెంట్ బిఎల్ఐసి సెమిస్టర్ 2 లో ఉంటుంది. అండ్ మనకు మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అని చెప్పి ఎంఎల్ఐసిలో కూడా ఉంటుంది. సో టోటల్ గా మనకు బిఎల్ఐసి అండ్ ఎంఎల్ఐసి సంబంధించిన 2 సెమిస్టర్లో ఉండే డిఫరెంట్ టాపిక్స్ అన్నింటినీ కలిపితే మనకు యూనిట్ గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకునే ఏదైతే స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ కోచింగ్ లో ఫస్ట్ బ్యాచ్ అనేది ఏప్రిల్ 24 మనకు స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ అనేది ఏప్రిల్ 24, 2025 బ్యాచ్ 1 అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇది లైవ్ క్లాసెస్, అట్ ద సేమ్ టైం రికార్డెడ్ క్లాసెస్, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనమాట. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. సో ఇవే మనకు ఆన్లైన్ క్లాసెస్ గా మీకు కోర్సెస్ రూపంలో యాప్ లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేసుకోండి. మన దగ్గర టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది ఎక్స్క్లూజివ్ గా 1500. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఈ వీడియోతో పాటు ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో మన యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ యాప్ లింక్, మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ సంబంధించిన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయ్యే యాప్ లింక్ అండ్ వాట్సాప్ నంబర్ అండ్ మొబైల్ నంబర్ మనకు ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, వాటి వీడియోస్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లింక్ తో పాటు యాప్ లింక్ తో పాటు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ మొబైల్ నెంబర్ కి కాల్ చేసి ఏ డీటెయిల్స్ అయినా తెలుసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్ వచ్చేసి 9989302617, 9989302617. సో ఈ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయొచ్చు, నార్మల్ కాల్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ చేయొచ్చు. అండ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ నుంచి కూడా మెసేజ్ పెట్టొచ్చు, డైరెక్ట్ కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో మన బ్యాచెస్ ఉంటాయి మన యాప్ లో. అండ్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది, బ్యాచెస్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఆన్లైన్ కోర్సెస్, రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అవి రీసెంట్ గా జరిగిన 2025 మేలో జరిగిన క్లాసెస్, మే నుంచి సెప్టెంబర్ వరకు, మే టు సెప్టెంబర్ వరకు 2025 జరిగిన క్లాసెస్ అన్ని కూడా మనకు 250+ అవర్స్, 250 గంటలకు పైన మీ క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. 10 యూనిట్స్ సంబంధించి పేపర్ 2 కి సంబంధించి. పేపర్ 2ఏ కాకుండా పేపర్ 1 కి సంబంధించి కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ సంబంధించిన లైక్ గైడెన్స్ సెషన్స్ అండ్ పేపర్ 1 సంబంధించిన ఎక్స్క్లూజివ్ అవేర్నెస్ సెషన్స్, పేపర్ 1 సంబంధించిన కొన్ని స్టడీ మెటీరియల్ అండ్ స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జిఎస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అండ్ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటి మీద తో పాటు అండ్ వాటికి సంబంధించిన నోట్స్ అండ్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అండ్ టెస్ట్లు కూడా మనకు పేపర్ 1 సంబంధించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కి సంబంధించి మన యాప్ అనేది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. పేపర్ 1 క్లాసెస్ మాత్రం ఉండవు మన యాప్ లో. మీరు ఎక్కడ చూసినా పేపర్ 1 సంబంధించి క్లాసెస్ ఉండవు. కానీ పేపర్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలని నేను మెంటర్షిప్ రూపంలో, గైడెన్స్ రూపంలో
మీకు ప్రతి క్లాసెస్లో నేను డెమో నుంచి మొదలు పెడితే బ్యాచ్లో కోర్సెస్లో కూడా నేను రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. సో మీరు కోర్స్ని పర్చేజ్ చేయడం ద్వారా ఎట్ ఏ టైమ్ వన్ కోచింగ్ అండ్ వన్ సింగిల్ ప్లాట్ఫామ్లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన టోటల్ సిలబస్ని మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో మన యొక్క 10 యూనిట్స్ పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లైబ్రరీకి సంబంధించిన ఏవైతే సిలబస్ కాపీస్ ఉంటాయో అది యూజీసీ నెట్ సెట్ కావచ్చు, ఏపీ సెట్, టీఎస్ సెట్, ఇస్రో, డిఆర్డిఓ, కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్, ఏడబ్ల్యూఎస్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేసేసి ఏ సిలబస్ కాపీస్ ఉన్నాయో అవి, అండ్ స్టేట్ గవర్నమెంట్ లో వచ్చేసరికి ఏపీపీఎస్సి అండ్ జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సికి వచ్చేసరికి జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ తో పాటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డు, పబ్లిక్ లైబ్రరీ సంబంధించిన అన్ని సిలబస్ కాపీస్ లో ఉన్న ప్రతి టాపిక్ ని మనం ఇలా డివైడ్ చేసి మన క్లాసెస్ లో ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పి ప్రతి యూనిట్ మీద స్టార్ట్ చేసి డెప్త్ గా ప్రతి టాపిక్ ప్రతి చాప్టర్ ని మనం ఇన్ డెప్త్ గా స్టార్ట్ చేసుకుంటాం. ప్రతి యూనిట్ మనకు 25+ అవర్స్ మొత్తం 10 యూనిట్స్ మనకు 250+ అవర్స్ రూపంలో మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఈ క్లాసెస్ అనేవి మనకు ఎవరైతే స్టూడెంట్ కోర్స్ పర్చేజ్ చేస్తారో 2 టైప్స్ గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటేమో డైరెక్ట్ గా యూనిట్ వైజ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ యూనిట్ క్లిక్ చేయగానే, ఆ ఫోల్డర్ క్లిక్ చేయగానే చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి. లేదు అంటే ఇంతకుముందు జరిగిన అంటే ఇవే క్లాసెస్ ని మనం ఇక్కడ డివైడ్ చేసి ఎడిట్ చేసి మనం ఇక్కడ క్రియేట్ చేసాం కోర్సు. బట్ ఇవే ఒరిజినల్ క్లాసెస్ మీన్స్ ఎక్కడ కట్ కాకుండా అండ్ ఫుల్ లెంత్ 2 అవర్స్ క్లాస్ అయినా 3 అవర్స్ క్లాస్ అయినా డేట్ ప్రకారం యూనిట్ ప్రకారం మాకు ఒక సీక్వెన్స్ రూపంలో క్లాసెస్ కావాలన్నా కూడా మనకు నేను బ్యాచ్ కి యాక్సెస్ ఇస్తాను. మీకు పర్చేజ్ చేసిన వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేయాలి అండ్ మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఏం డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవుతారు. సో వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వడంతో పాటు యాప్ పర్చేజ్ చేసిన తర్వాత యాప్ లో కూడా కొన్ని బ్యాచెస్ ఉంటాయి. అది జనరల్ గా స్టూడెంట్స్ పర్చేజ్ చేసుకుని వాళ్ళకు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళందరికీ ఒక బ్యాచ్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు అలర్ట్స్ వస్తాయి, జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి అండ్ ఫ్రీ వీడియోస్ వస్తాయి, ఫ్రీ టెస్ట్లు వస్తాయి, ఫ్రీ మెటీరియల్ వస్తుంది, సిలబస్ కాపీస్ అవైలబుల్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి, పేపర్ 1 సంబంధించిన ఫ్రీ నోట్స్, గైడెన్స్ అండ్ ఆల్సో మెటీరియల్ అండ్ పేపర్ 1 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ తో పాటు రీజనింగ్ తో పాటు పేపర్ 1 సంబంధించిన టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు యాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎప్పుడైనా ఒక ఆస్పిరెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు అవైలబుల్ ఉన్న సోర్సెస్ ని మనం చూస్తుంటాం. దాంట్లో భాగంగా మీరు డిఫరెంట్ కోచింగ్ సెంటర్, ఇన్స్టిట్యూషన్, ఫ్యాకల్టీల క్లాసెస్ చూస్తుంటారు. బట్ బిఫోర్ పర్చేసింగ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ కోర్సు ఎంత డెప్త్ ఉంది, ఎవరు చెప్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరు, ఎక్స్పీరియన్స్ ఏంటి, కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా ఉంటాయా, టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉంటాయి అండ్ మనకు ఆ కోర్సు ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ ఫైనల్ గా ఆ కోర్స్ యొక్క ప్యాకేజ్ అమౌంట్ ఎంత, దాని యొక్క వ్యాలిడిటీ ఎంత అండ్ ఇంకా కోర్స్ తో పాటు అడిషనల్ గా ఇచ్చే ఫీచర్స్ ఏంటని చూసుకుంటే మీ అమౌంట్ అనేది వేస్ట్ కాదు. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అట్లా జరిగిన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ మాట నేను చెప్పడం జరిగింది. సో ఎవరైతే పర్చేజ్ చేసుకోము, జస్ట్ మేము ఫ్రీ యాక్సెస్ చేసుకుంటాం, ఏదైనా మా ఓన్ గా ప్రిపేర్ అవుతాం అంటే కూడా మన యాప్ అనేది చాలా సూటబుల్. మీరు డౌన్లోడ్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. కానీ డౌన్లోడ్ చేసి పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, బ్యాచ్ ఏంటి అండ్ కోర్స్ ఏంటి, టెస్ట్ సిరీస్లు ఎలా ఉన్నాయి, 6 మంత్స్ కోర్సు ఆఫర్ కూడా ఉంది మనకు 1,999 కాస్ట్ తో 2,000 6 మంత్స్ వ్యాలిడిటీ వస్తుంది. అన్ని వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. పేపర్ 1 సంబంధించిన కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్ సంబంధించిన ప్రిలిమినరీ, కేవీఎస్, ఎన్విఎస్ సంబంధించిన ఏవైతే జనరల్ అవేర్నెస్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ లాంటి, ఇంగ్లీష్ లాంటి టాపిక్స్ పైన కూడా మనకు కొన్ని మెటీరియల్స్, నోట్స్ అండ్ టెస్ట్లు, బిట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం చెప్పుకునే ప్రతి యూనిట్ లో సిలబస్ కాపీస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇన్ డెప్త్ టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ డెప్త్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ యూనిట్ వైజ్ బిట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను అనాలిసిస్ చేస్తూ ఇదే డిస్ప్లే బోర్డు పైన డిస్ప్లే చేస్తూ క్వశ్చన్ ని అది ఏ ఎగ్జామ్ లో వచ్చింది, యూజీసీ నెట్టా, సెట్టా, కేవీఎస్, ఎన్విఎస్ఆ, ఆ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఆ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటని చెప్పడం కూడా ప్రతి యూనిట్ వైజ్ జరుగుతుంది. అట్లా మొత్తం కలుపుకుంటే మనకు చాలా డెప్త్ గా ఇంకా 250 అవర్స్ ప్లస్ అవుతుంది అనమాట. సో అవన్నీ కూడా ప్రతి దానికి ఒక ఫోల్డర్ వైజ్ డిజైన్ చేసి మనం పెట్టడం జరిగింది. మన యొక్క కోర్సెస్ ఒకటి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది, 3,499 3,499 1 ఇయర్ వ్యాలిడిటీ. దాంట్లోనే పేపర్ 1, పేపర్ 2 కలిపి వస్తున్నాయి అండ్ అన్ని వీడియోస్ వస్తాయి, అన్ని మెటీరియల్ వస్తుంది, గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. మనకు ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్ లో మీరు ఏ డౌట్స్ అయినా అడగచ్చు, ఏ గ్రూప్ అయినా మన ఆ గ్రూప్ లో డిస్కస్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా ఉంటాయి, అన్ని రకాలుగా మీకు ఆ గ్రూప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. యాప్ లో కూడా చాలా కంటెంట్ ఉంది, చాలా ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. సో మీరు డిఫరెంట్ యాప్స్ చూస్తుంటారు కానీ ఈ యాప్ లో మన కంటెంట్ అనేది చూడండి, అవైలబుల్ ఉంటుంది, యాక్సెస్ చేసుకోండి. ఫ్రీగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా బెటర్ గా ఉంటుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు సిలబస్ కాపీస్ చూడాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని
కలెక్ట్ చేసుకోవాలి, సిలబస్ కాపీస్ని కలెక్ట్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి, వాటిని ముందు పెట్టుకోవాలి. అండ్ ఆ సిలబస్ అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ ప్రకారం ఏ క్వశ్చన్లు అడుగుతున్నారని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయాలి. తర్వాత బయట మనకు అవైలబుల్ ఉన్న మార్కెట్లో అవైలబుల్ ఉన్న బుక్స్ని పర్చేజ్ చేయాలి. అవి ఏ స్టాండర్డ్, ఏం స్టాండర్డ్ కాదు, ఏం చదవాలి, ఏం చదవద్దు, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏవి కాదు. అండ్ టోటల్ గా మనకు సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్, ప్రతి చాప్టర్, ప్రతి లైన్ టు లైన్ మనకు గుర్తుండాలి. మనకు మెమరైజ్ అయిపోవాలి, హ్యాబిచుయేట్ అయిపోవాలి. ఎందుకంటే మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఆ వచ్చిన క్వశ్చన్ ఏ టాపిక్, ఏ చాప్టర్, ఏ యూనిట్ నుంచి వచ్చిందని మనం అబ్జర్వ్ చేయలేకపోతే, ఐడెంటిఫై చేయలేకపోతే ఇట్ ఈస్ టోటలీ రాంగ్ ప్రిపరేషన్. యూ డోంట్ గెట్ ద జాబ్ ఆల్సో. సో ఫస్ట్ మనకు జాబ్ రావాలని అంటే మనకు ప్రిపరేషన్ లో డిసిప్లిన్ కూడా అవసరం, ఒక సీక్వెన్స్ అవసరం, ఒక టైం మేనేజ్మెంట్ అవసరం, ఒక క్లారిటీ అవసరం, ఒక అవేర్నెస్ అవసరం. అండ్ సిలబస్ పైన, సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పేపర్ 2తో పాటు పేపర్ 1 కూడా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని బిట్స్, టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో మన పేపర్ 2కి సంబంధించి ప్రతి యూనిట్ లో సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ తో పాటు అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తూ అండ్ అన్ని రకాల సిలబస్ కాపీస్. లైబ్రరీ అంటే ఒక సెట్ నెట్టే కాదు. ఒక లైబ్రరీ అంటే కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ కాదు. ఒక లైబ్రరీ అంటే టీజీపీఎస్సీ సంబంధించిన జేఎల్డీఎల్ పాలిటెక్నిక్ పేపర్ 2 సిలబస్ ఉంది. అండ్ ఏపీపీఎస్సీలో సిలబస్ ఉంది. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు సిలబస్ ఉంది. మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డు సిలబస్ ఉంది. కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ సంబంధించిన సిలబస్ పేపర్ 2 డిఫరెంట్ గా ఉంటుంది. ఇస్రో, డిఆర్డీఓ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇటు స్టేట్ కి వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. యూజీసీ నెట్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడ యూజీసీ నెట్ సంబంధించిన అడ్వాన్స్ టాపిక్స్ అండ్ కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్, ఇస్రో, డిఓ సంబంధించిన మిస్లీనియస్ టాపిక్స్ అండ్ మన స్టేట్ తెలంగాణకు సంబంధించిన ఏవైతే కొన్ని పేపర్ 2కి సంబంధించిన యాస్టిస్ సిలబసే కాకుండా ఇవన్నీ కూడా ప్రతి క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి యూనిట్ కి ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. ఒక 1 అవర్ మొత్తం టోటల్ యూనిట్ అంటే ఏంటి, యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది బిఎల్ఎస్సి లో ఉంటుందా, ఎంఎల్ఎస్సి లో ఉంటుందా, ఏ సెమిస్టర్ లో ఉంటుంది, ఆ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏది కాదు, ఏది ఎంతవరకు చదువుకోవాలి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటాం ఇన్ డెప్త్ గా. ప్రతి యూనిట్ లో, ప్రతి టాపిక్ లో, ప్రతి చాప్టర్ లో ఆ చాప్టర్ ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పడంతో పాటు చాప్టర్ అయిపోగానే ఇదే యూనిట్ కి సంబంధించి మనం చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టుకుంటాం, యూనిట్ టెస్టులు పెట్టుకుంటాం. అండ్ ఓవరాల్ గా అన్ని యూనిట్లు ఒక 5 యూనిట్స్, 4 యూనిట్స్, 3 యూనిట్స్ అట్లా అయిపోతున్న కొద్ది గ్రాండ్ టెస్ట్లు 100 మార్క్స్ తో పెట్టుకుంటాం. మనం పెట్టుకునే యూనిట్ వైజ్ టెస్ట్లు అయినా, గ్రాండ్ టెస్ట్లు అయినా, చాప్టర్ వైజ్ టెస్ట్లు అయినా, టాపిక్ వైజ్ టెస్ట్లు అయినా అండ్ మన ప్రాక్టీస్ టెస్ట్లు అయినా కూడా ఎవ్రీథింగ్ యాజ్ లైక్ సిబిటి మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఎలా అయితే మనం అటెండ్ అయ్యి రాస్తామో కేవీఎస్, ఎన్వీఎస్ కి అండ్ సెట్ నెట్ కి ఎలా అయితే రాస్తామో ఒక కంప్యూటర్ మీద కూర్చుని ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని సేమ్ అదే మెథడ్ లో మన టెస్ట్లు ఉంటాయి. టెస్ట్లు ఎక్కువగా రాయడం వల్ల ఏమైతే ప్రాక్టీస్ జరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, స్పీడ్ పెరుగుతుంది, ఈజీగా ఎలిమినేషన్ చేసే టెక్నిక్ మారుతుంది. ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ అన్ని కూడా ఆఫ్లైన్ కాకుండా, ఓఎంఆర్ కాకుండా ఆన్లైన్, ఎలక్ట్రానిక్ అండ్ మనకు కంప్యూటర్ బేస్డ్ డిజిటల్ లో ఉంటున్నాయి. కాబట్టి మనకు సంబంధించి ప్రొవైడ్ చేసే టెస్ట్ సిరీస్ కూడా అలానే ఉంటుంది. మనం ఒక ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే ఇంతకంటే ముందు స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ కాకుండా వేరే వేరే కోచింగ్ సెంటర్ లో పేపర్ 2కి సంబంధించి లైబ్రరీకి సంబంధించి ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటే వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది మనకు అవైలబుల్ ఉంది. అది జస్ట్ 1500 రూపీస్ ఉంటుంది, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఈ 1 ఇయర్ పర్చేజ్ చేసిన నుంచి 1 ఇయర్ వరకు ఏ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మనకు దీంట్లో వేల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ వేల క్వశ్చన్స్ జిగ్జాగ్ కాకుండా ప్రతి యూనిట్ వైజ్, ప్రతి ఒక్క యూనిట్ కి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ యూనిట్ లో ప్రతి చాప్టర్ ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి చాప్టర్ ఒక ఫోల్డర్ క్లిక్ చేస్తే ప్రతి టాపిక్ కి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. అట్లా టాపిక్ వైజ్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు, యూనిట్ వైజ్ టెస్ట్లతో పాటు ఓవరాల్ గా 100 మార్క్స్ కి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 150 మార్క్స్ కి జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ మోడల్ లాంటి మెడికల్ కాలేజ్ కూడా 150 మార్క్సే ఉంటుంది. పేపర్ 2 150 క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లా కూడా 150 క్వశ్చన్స్ కూడా మనకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్లిమిటెడ్, ఎనీ టైం, నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. విత్ కీతో పాటు క్వశ్చన్ పేపర్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే మనం పెట్టుకున్న క్వశ్చన్ పేపర్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు నెట్ సెట్, కేవీఎస్, ఎన్వీఎస్, ఎంఆర్ఎస్, ఇస్రో, డిఆర్డిఓ, ఏడబ్ల్యూఎస్, డిఎస్ఎస్ఎస్బి, డిఫరెంట్ స్టేట్స్ యొక్క సెట్ ఎగ్జామ్స్, మన స్టేట్ సంబంధించిన 2017 గురుకుల, 2023 గురుకుల, 2018 మెడికల్ కాలేజ్ లైబ్రేరియన్స్ అండ్ 2023 జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ గురుకుల అయినా
ఈ టీజీపీఎస్సీ అయినా. సో ఇన్ని రకాల క్వశ్చన్ పేపర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ సెట్కి నెట్కి మనకు ఇన్డెప్త్ కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 ఇది వన్ టైం కోచింగ్, వన్ టైం కోర్స్ లాగా మీరు కన్సిడర్ చేసుకుంటే ఒకటే కోచింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇంకొక కోర్స్ కూడా అవైలబుల్ ఉంది మనకు. ఒకటి టెస్ట్ సిరీస్ 1500 కోచింగ్ తీసుకున్న వాళ్ళకైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళకైనా చాలా బెటర్గా ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి 1 ఇయర్ వ్యాలిడిటీతో. సెకండ్ థింగ్ 6 months కోర్స్ ఒకటి అవైలబుల్ ఉంది 1999 2000 రూపీస్. అది ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్వీఎస్ కి ఎక్స్క్లూజివ్ గా యూజ్ అవుతుంది. దాంట్లో ప్రిలిమినరీ సంబంధించిన కంటెంట్, మెయిన్ సంబంధించిన కంటెంట్ మొత్తం అవైలబుల్ ఉంది. అండ్ ఇన్డెప్త్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కోర్సు కూడా మీరు ఒకసారి యాప్ లో చూడొచ్చు డౌన్లోడ్ చేసుకొని. అండ్ మనకు 1 year కోర్స్ 3499 ఎక్కువ మంది పర్చేజ్ చేసిన కోర్సు 1 year కోర్సు 3500 3499 ఉంటుంది. ఆ కోర్స్ పర్చేజ్ చేస్తే దాంట్లో మీకు 250+ అవర్స్ అండ్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, సిలబసెస్ అండ్ గైడెన్స్ వీడియోస్, మెంటర్షిప్ అండ్ డిఫరెంట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీద చేసిన వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ కూడా అన్ని కూడా దాంట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ పేపర్ 2 మీదనే మళ్ళీ 5200తో 2 years కోర్స్ ఉంది. ఇది ఎవరి కోసం అంటే చాలా మంది స్టూడెంట్స్ రీసెంట్ గానే ఎవ్రీ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ బిఎల్ఎస్సి జాయిన్ అవుతారు, ఎంఎల్ఎస్సి జాయిన్ అవుతారు. వాళ్ళ కోర్సు యొక్క డ్యూరేషన్ 1 year ఉంటుంది. సో 1 year డ్యూరేషన్ లో వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకోవాలి, కోచింగ్ మీద డిపెండ్ కావాలి. అండ్ కోచింగ్ తో పాటు ఇంకా సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ తో పాటు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి, గైడెన్స్ ఉండాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళకు ఫుల్ టైం లాంగ్ టర్మ్ కోచింగ్ లాగా 2 years కోర్స్ అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా లైవ్ సెషన్స్ ఉంటాయి, రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, అన్ని రకాలు. 3499 1 year కోర్సులో ఉండేవన్నీ దాంట్లో ఉంటాయి, దాంట్లో ఉన్నవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటెంట్, కాకపోతే కాస్ట్ ఒకటి డిఫరెన్స్. ఎందుకంటే 2 years వ్యాలిడిటీ. ఇక్కడ 3500 అంటే అక్కడ 7000 కోర్సు మీకు 5200 లోనే వస్తుంది. అది కూడా ఆఫర్ లో వితౌట్ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి, నోటిఫికేషన్స్ వస్తే ఈ కోర్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కోర్సెస్ బ్యాచెస్ చూసుకోండి. యాప్ లో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక బ్యాచ్ లోకి యాడ్ అవుతారు. ఆ బ్యాచ్ లో మీకు టోటల్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇదే వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మన స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ యాప్ లింక్, యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ లింక్ ఉన్నాయి. అవి మీరు చూసుకోండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ సంబంధించి కూడా మీకు అప్డేట్స్ రావాలంటే ఈ వీడియో లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఆ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు కంటిన్యూస్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదే ఛానల్లో చాలా క్వశ్చన్స్ మీద అంటే క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. ఇదే ఛానల్లో పోస్ట్ ఆప్షన్ లోకి వెళ్తే ఇంకా కొత్త వీడియోలు మీకు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ ని కూడా మీరు చూడండి. సో ఇది మనం ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే యూనిట్ 6 అంటే ఏంటి, మనం ఎలా చెప్తాం, అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయి, అసలు సిలబస్ లో ఉన్నవి ఏంటి, సిలబస్ లో లేనివి ఏంటి, ఏం చదువుకోవాలి, ఏం చదువుకోవద్దు, ఏది ఎలా ఉంటుంది, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని ఈ వీడియోలో చూస్తాం. సో దీనికి నెక్స్ట్ వచ్చే వీడియోలో యూనిట్ 6 సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ చాప్టర్ తీసుకొని మనం ఫ్రీ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ క్లాసెస్ కూడా లిమిటెడ్ గా ఉంటాయి. ఓన్లీ అప్ టు హాఫ్ అన్ అవర్, 20 minutes, 40 minutes ఉంటాయి. ఫుల్ లెంత్ క్లాసెస్ వచ్చేసి మనకు హవర్స్ కొద్దీ మీకు మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు మాకు ఆన్లైన్ కోచింగ్ అనేది లైవ్ లోనే కావాలి అని అనుకుంటే నవంబర్ లో అట్లా మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ కానీ డిసెంబర్ కానీ అప్పుడు మీరు లైవ్ క్లాస్ లో జాయిన్ కావచ్చు. అప్పటి వరకు ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసుకుంటే అప్పటి వరకు మినిమం నాలెడ్జ్ అన్న మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ మనకి కోర్స్ అనేది బ్యాచ్ రూపంలో అండ్ కోర్సెస్ రూపంలో అవైలబుల్ ఉంది. 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది, 6 months కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, బ్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. వేల మంది స్టూడెంట్స్ దాంట్లో ఉన్నారు. కమ్యూనికేట్ చేస్తారు, డౌట్స్ అడుగుతారు, గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ డిస్కషన్ పడితే వాటి మీద డిస్కషన్ చేసుకుంటారు. మెటీరియల్, బుక్స్ పైన ఒక ఓవరాల్ మనకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎవరైతే బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అంతా స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారు. సో మనకు యూనిట్ 6 సంబంధించిన సిలబస్ అనేది మనం చూసుకుంటే యూనిట్ 6 లో మనకు టోటల్ గా ఒక్కొక్క సిలబస్ కాపీలో డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే 40 టాపిక్స్ ఉన్నాయి కదండి. సో 40 ఇది. సో మనకు 40 టాపిక్స్ మరి ఏ సిలబస్ కాపీస్ చూసినా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ సిలబస్ కాపీస్ తీయండి, లైబ్రరీ మేనేజ్మెంట్ 6th యూనిట్ తీయండి, 40 టాపిక్స్ ఉండవు. కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్ తీయండి, 40 టాపిక్స్ ఉండవు. అండ్ ఇస్రో, డిఆర్డిఓ సిలబస్ తీయండి, 40 టాపిక్స్ ఉండవు. అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఆర్ఏఆర్బి చూడండి, 40 టాపిక్స్ ఉండవు. మరి 40 టాపిక్స్ ఎలా వచ్చాయి, ఈ సీక్వెన్స్ ఎలా ఎందుకు ఇలానే ఉంది అని అంటే, మనం ఎప్పుడైనా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా మనం ఒక సీక్వెన్స్ ని ఫాలో కావాలి. అంటే ఫస్ట్
మనకు మేనేజ్మెంట్ అన్నా, క్లాసిఫికేషన్ అన్నా, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అన్నా, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సొసైటీ అన్నా, ఆటోమేషన్ అన్నా, డిజిటల్ లైబ్రరీ అన్నా, రీసెర్చ్ మెథడాలజీ అన్నా. ఫస్ట్ ఆ హెడ్డింగ్, ఆ టైటిల్ ఏంటి, దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ రిలవెంట్ టాపిక్స్ ఏంటి, దాంతోపాటు వన్ బై వన్ మనం రాసుకుంటూ ఈ సిలబస్ ని మనమే మోడిఫై చేసుకోవాలి. అంటే యాజ్ ఇట్ ఈస్ గా బ్లైండ్ గా ఇచ్చిన సిలబస్ లోనే, అంటే ఇప్పుడు ఒక టీఆర్ఈఏబీ వాళ్ళు సిలబస్ ఒకసారి కాపీ చూడండి, సిలబస్ కాపీ చూడండి, పేపర్ 2 చాలా లిమిటెడ్ గా తక్కువ టాపిక్స్ ఉంటాయి. మరి వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయంటే రావు. కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. సిలబస్ కాపీస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఒక మంచి స్టడీ మెటీరియల్, ఒక మంచి గైడెన్స్, అది జాబ్ వచ్చిన వాళ్ళ ద్వారా కానీ, కోచింగ్ ద్వారా కానీ, అండ్ మీ ఓన్ అనాలిసిస్ అట్లీస్ట్ ఉండి ప్రాక్టీస్ ఉంటేనే ఈ రోజుల్లో జాబ్. ఇది మాత్రం ఖచ్చితంగా. అది మీరు కోచింగ్ తీసుకున్నా, తీసుకోకపోయినా, సెల్ఫ్ ప్రిపేర్ అయినా, ఏం చేసినా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో పేపర్ 1, పేపర్ 2 సంబంధించిన సిలబస్ కాపీస్, దాని మీద ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండ్ ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఏదైనా మంచి మెటీరియల్ మార్కెట్ అవైలబుల్ ఉంటే అవి, అండ్ ఒక స్టాండర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక డిస్టెన్స్ కోర్సుకి సంబంధించిన బుక్స్, వాటితో పాటు ఇంకా మీకు ఫర్దర్ గా గైడెన్స్ తో పాటు కొన్ని బిట్స్ కావాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలి, అండ్ ఎంసీక్యూస్ కావాలి, అండ్ ప్రాక్టీస్ సంబంధించి కూడా మీకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అదే మనకు టెస్ట్ సిరీస్ గా అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వన్ టైం కోచింగ్, వన్ టైం ఫీ అమౌంట్ ద్వారా, వన్ టైం పేమెంట్ ద్వారా మీరు బెనిఫిట్ పొందొచ్చు. మళ్ళీ ఎక్కడ కోచింగ్ అనేది అవసరం లేదు, మళ్ళీ ఎప్పుడు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ యూజీసీ డిసెంబర్ యూజీసీ నెట్కి కోర్స్ పర్చేజ్ చేశారు అనుకుందాం, నెక్స్ట్ జూన్ కి ఈ మళ్ళీ ఇట్లాంటి కోర్సు ఇంకా వేరే కోర్సులు ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమిక్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు. ఎప్పుడు నెట్ వచ్చినా, సెట్ వచ్చినా, కేవీఎస్ వచ్చినా, ఎన్వీఎస్ వచ్చినా, ఎంఆర్ఎస్ వచ్చినా, గురుకుల వచ్చినా, మెడికల్ కాలేజ్ వచ్చినా, పబ్లిక్ లైబ్రరీస్ వచ్చినా, ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తుంటాయి, లైవ్ సెషన్స్ అవుతాయి, ఓరియంటేషన్లు అవుతాయి, గైడెన్స్ ఇస్తాయి, మోటివేషన్ అవుతుంది, అండ్ మీకు మెంటర్షిప్ ద్వారా డిఫరెంట్ డౌట్స్ క్లారిఫికేషన్ తో పాటు మీరు కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి, లైవ్ క్లాస్ విన్న వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి ఒకటే గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో అందరూ యాడ్ అయి ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో సబ్జెక్ట్ మీద అయితే 100% మీకు జస్టిస్ జరుగుతుంది. పేపర్ 1 మీద కూడా అడిషనల్ గా మీకు గైడెన్స్, మెంటర్షిప్ తో పాటు మెటీరియల్, బిట్లు అండ్ టెస్ట్లు కూడా మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు కోర్స్ స్ట్రక్చర్. అయితే ప్రతి యూనిట్ కి మన సిలబస్ తీసుకుంటే అన్ని రకాల సిలబస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేసిన పేపర్ 2 సిలబస్ కాపీస్ అన్నిటిని కూడా మనం తీసుకొని దాంట్లో నుంచి ప్రతి టాపిక్ ని మనం యాడ్ చేసుకుంటూ పోతే లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించి ఒక 40 టాపిక్స్ అయ్యాయి. ఈ 40 టాపిక్స్ ని మనం 25 to 30 అవర్స్, ఈ 40 టాపిక్స్ ని మనం 25 to 30 అవర్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. 25 to 30 అవర్స్. దానివల్ల మనకి ఏమంటే టోటల్ గా యూనిట్ నుంచి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే, ఈ యూనిట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ 2017, 2023 అట్లా చూసుకుంటే మనకు 150కి ఒక రకంగా వస్తున్నాయి, 100కి ఒక రకంగా వస్తున్నాయి. ఇప్పుడు 100కి వచ్చేసరికి ఒక 18 ఒకసారి వచ్చినాయి, 16 ఒకసారి వచ్చినాయి, 12 ఒకసారి వచ్చినాయి. అదే మనకి ఇక్కడ 150కి వచ్చేసరికి 24 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150. ఒకసారి మనకు 22 క్వశ్చన్స్ రావడం జరిగింది, 18 క్వశ్చన్స్ వచ్చాయి, 19 కూడా వచ్చాయి. అంటే ఇవన్నీ ఎప్పుడు 2017 జేఎల్డిఎల్ స్కూల్ అండ్ 2018 మెడికల్ కాలేజ్, 2023 స్కూల్ జేఎల్డిఎల్, 2023 మెడికల్, 2023 జేఎల్ అండ్ పాలిటెక్నిక్. ఇట్లా అన్ని రకాల క్వశ్చన్ పేపర్స్, సెట్ నెట్ అన్ని రకాల క్వశ్చన్ పేపర్స్, కేవీఎస్, ఎన్వీఎస్ కూడా చూసుకుంటే యావరేజ్ గా ప్రతి యూనిట్ నుంచి ఒక స్కోప్, దాని యొక్క స్కోప్, దాని యొక్క టాపిక్స్, దాని యొక్క లెంత్ బట్టి, దాని యొక్క ఇంపార్టెన్స్ బట్టి, దాంట్లో ఉండే టాపిక్స్ యొక్క థియరీ ప్రాక్టీస్, దాన్ని బేస్ చేసుకొని ఆ యూనిట్ మీద ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి అనేది టోటల్ గా దాని యొక్క స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకు ఎగ్జామినర్స్ ఒక్కొక్క యూనిట్ మీద ఫోకస్ చేస్తుంటారు. దాంట్లో భాగంగానే మనకి ఇంపార్టెంట్ యూనిట్స్ అయితే చూసుకుంటే యూనిట్ 5 ఇంపార్టెంట్, యూనిట్ 7 ఇంపార్టెంట్, యూనిట్ 1 ఇంపార్టెంట్, తర్వాత ఇంపార్టెంట్ యూనిట్ 6. ఈ 4 టాపిక్స్ మనం కరెక్ట్ గా నేర్చుకుంటే ఒక 50 to 60%, 70% క్వశ్చన్స్ ఈ యూనిట్స్ నుంచి వస్తాయి. ఏంటవి? యూనిట్ 1, యూనిట్ 5, యూనిట్ 1, యూనిట్ 5, యూనిట్ 6 అండ్ యూనిట్ 7. ఈ 4 యూనిట్స్ నేర్చుకుంటే మనకి దీంట్లో నుంచే ఒక 60 to 70% క్వశ్చన్స్ ఇక్కడనే మనకు కవర్ కావడం జరుగుతుంది. రిమైనింగ్ 30% ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, 30% ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ అంటే మిగతా యూనిట్స్, యూనిట్ 2, 3, యూనిట్ 4 అండ్ యూనిట్స్ 8, యూనిట్ 9, యూనిట్ 10, అంటే 6 యూనిట్స్. అవి ఒక యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 6 యూనిట్స్,
వాటి నుంచి ఓన్లీ 30-40% క్వెషన్సే వస్తున్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ 4 యూనిట్స్ నుంచే మనకు 50-60-70% క్వెషన్స్ వస్తున్నాయి. అది ఒక ఎగ్జామినర్ బట్టి, ఒక్కొక్క ఎగ్జామ్ బట్టి మనకు చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే వాటి మీద ఫోకస్ చేస్తూ అండ్ ఇంపార్టెంట్ కాని వాటిని కూడా డిస్కస్ చేస్తూ అప్పుడే అది ఇంపార్టెంటా కాదా? ఇది ఇంపార్టెంట్ అయితే ఎట్లాంటి క్వెషన్స్ వచ్చాయి? ఇంకా ఎట్లాంటివి రావచ్చు? ఒక్కొక్క క్వెషన్‌ని డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అడుగుతాడు. అంటే యాక్టివ్ వైస్, పాసివ్ లాగా. ఒక క్వెషన్ మీద ఒకసారి ఇయర్ అడిగితే ఇంకొకసారి ప్లేస్ అడుగుతాడు. ఇంకోసారి పర్సన్ అడుగుతాడు. కాబట్టి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో పేపర్ 2లో ఇయర్స్, పర్సన్స్, ప్లేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే మనకు ఈజీగా గుర్తుపెట్టుకున్నట్లయితే టేబుల్ ఫార్మ్‌లో మనం చెప్పడం జరుగుతుంది. టేబుల్ ఫార్మాట్‌లో మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బిట్స్‌గా ఈజీ గుర్తుండేటట్టుగా ఈజీ లాంగ్వేజ్‌లో మనం నోట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూనిట్ అనేది మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా డిఫరెంట్ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో, మేనేజ్మెంట్ సంబంధించి 14 ప్రిన్సిపల్స్, హెన్రీ ఫైల్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఎఫ్‌డబ్ల్యూ టేలర్ ప్రిన్సిపల్స్ కావచ్చు అండ్ ఫంక్షన్స్‌కి వచ్చేసరికి మనకు పోస్ట్ కార్బ్ అని కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ 7 ఫంక్షన్స్ లూథర్ గులిక్ అండ్ మనకు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ కూడా లైబ్రరీ మేనేజ్మెంట్ కూడా కొన్ని ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ నుంచి మనకు 1-2 క్వెషన్స్ వస్తున్నాయి అండ్ మనకు ఫంక్షన్స్ నుంచి కూడా మనకు 1 క్వెషన్ అనేది రావడం జరుగుతుంది. ప్రిన్సిపల్స్ నుంచి 1-2 క్వెషన్స్ అండ్ ఫంక్షన్ నుంచి 1 క్వెషన్ రావడం జరుగుతుంది. ఇట్లా ప్రతి యూనిట్ లో నేను చెప్పేదాన్ని బట్టి ప్రతి యూనిట్ లో సిలబస్ ఏదైతే నేను దాన్ని కలెక్ట్ చేసి ప్రతి సిలబస్ కాపీస్ నుంచి ఇలా డిజైన్ చేసి చెప్పేటప్పుడు మీకు ఇక్కడే ఫస్ట్ క్లాస్ లోనే యూనిట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అవర్ లోనే మీకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్, ఏది ఏం చెప్తుందని చెప్తూ మళ్ళీ అక్కడనే క్వెషన్ వస్తుందా లేదా, వస్తే ఎన్ని క్వెషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ అనాలిసిస్ అనేది నేను ముందే చెప్పేస్తాను. ఇది ఎప్పుడు మీకు రివిజన్ లో ఆ ఫస్ట్ పేజ్ చూస్తే మీకు ఇట్లా క్లియర్ గా ఒక బ్లూ ప్రింట్ అనేది అర్థమవుతుంది. అంటే ఏ యూనిట్ ఎన్ని చాప్టర్స్, ఎన్ని యావరేజ్ ఎన్ని రావచ్చు అండ్ ఏదికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ యూనిట్ లో ఏ చాప్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక స్టూడెంట్ గా, ఒక కాంపిటేటివ్ అస్పిరెంట్ గా మనం ఒక ఎగ్జామ్ అప్లై చేసి రాస్తున్నప్పుడు ఆ క్వెషన్ పేపర్ లో మనం క్వెషన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఆ క్వెషన్ చదవగానే ఆ క్వెషన్ అనేది ఏ యూనిట్, ఏ చాప్టర్, ఏ టాపిక్ అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతే డెఫినెట్లీ నో యూజ్ ఆఫ్ ప్రిపరేషన్, నో యూజ్ ఆఫ్ కోచింగ్. సో కాబట్టి నేను ప్రతిసారి సిలబస్ మీద అనాలిసిస్ చేయాలి అండ్ సిలబస్ లో ఉన్న యూనిట్స్, చాప్టర్స్, దాని యొక్క టాపిక్స్ నేమ్స్ మనకు మనకు టోటల్ గా మైండ్ లో ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి, మెమరైజ్ అయిపోవాలి. అండ్ పేపర్ 1 అయినా అంతే. అండ్ పేపర్ 2లో ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా అనలైజ్ చేయాలి. యూజీసీ నెట్ క్వెషన్ పేపర్స్ అనలైజ్ చేయాలి, సెట్ క్వెషన్ పేపర్ అనలైజ్ చేయాలి, కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్ క్వెషన్ పేపర్ అనలైజ్ చేయాలి అండ్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గురుకుల క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే దేనికి ఏం డిఫరెన్స్, వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏంటి, వీళ్ళు ఇచ్చిన సిలబస్ ఏంటి, ఇక్కడ సిలబస్ ప్రకారమే అడుగుతున్నాడా, అవుట్ ఆఫ్ సిలబస్ అడుగుతున్నాడా. కొన్ని ఎగ్జామ్స్ లైక్ యూజీసీ నెట్ ఇంకా గురుకుల అయినా కూడా ఏం చేస్తుంటారంటే ఒక్కొక్కసారి కేవీఎస్ అయినా కూడా సిలబస్ లో ఇవ్వని టాపిక్స్ అవుట్ ఆఫ్ సిలబస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మెల్విల్ డివి, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, నేషనల్ లైబ్రరీ వీక్, తర్వాత ఈ నేషనల్ బుక్ డే, నేషనల్ లైబ్రరీస్ డే అండ్ ఓపెన్ యాక్సెస్ వీక్, అట్లా కొన్ని డిఫరెంట్ వాటి మీద, అంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఉండాల్సిన బేసిక్స్, ఫండమెంటల్స్ అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉంటాయి. వాటి మీద క్వశ్చన్స్ తో పాటు రీసెంట్ గా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో జరిగిన ట్రెండ్స్, అప్డేట్స్ అండ్ వాటి మీద ఏమైనా కొత్త విషయాలు వస్తే వాటి మీద కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది, లేటెస్ట్ అప్డేట్స్ ని ఫాలో కావాలి ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ లో మనం నేర్చుకున్నప్పుడు ఐఎల్ఏ ప్రెసిడెంట్ ఒక పర్సన్ ఉంటాడు, ఏఎల్ఏ ప్రెసిడెంట్ ఒక పర్సన్ ఉంటాడు, జనరల్ సెక్రటరీ ఒక పర్సన్ ఉంటారు. బట్ అప్ టు ఎగ్జామ్, బై ద ఎగ్జామ్, those persons might be changed. So the changed person's name should be revised. అంటే మనం అప్డేట్ చేసుకోవాలి. those names should be updated in our notes in our class. కాబట్టి మీరు కోర్స్ కొనగానే అక్కడితో అయిపోదు. కోర్సు కొనగానే మీరు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు, బ్యాచ్ లో యాడ్ అవుతారు. అంటే బ్యాచ్ లో ఎందుకు అవుతారు, కోర్సులోనేమో మనకు యూనిట్ వైజ్, టాపిక్ వైజ్ వీడియోస్, ఎడిటెడ్ వీడియోస్ ఉంటాయి. బట్ ఆ టోటల్ ఫుల్ లెంత్ కంప్లీట్ వీడియో కావాలి, లైవ్ క్లాస్ ఒరిజినల్ గా ఎలా జరిగింది నేను ఆ లైవ్ క్లాస్ చూడాలి, 2 hours 3 hours లైవ్ క్లాస్ డైలీ ఎలా అయ్యాయో, డేట్ వైజ్, టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ అది నేను ఒకసారి చూడాలి. అండ్ బ్యాచ్ లో ఏం జరుగుతుందో నేను ఆ బ్యాచ్ లో నేను కమ్యూనికేట్ కావాలి, దాంట్లో ఉండాలి అని అనుకున్న అవసరం లేదు. మీరు కోర్సు పర్చేజ్ చేయగానే నేనే మీకు కాల్ మెసేజ్ చేస్తాను, మీరు మీ డీటెయిల్స్ ఇవ్వగానే, మీరు రిసిప్ట్ షేర్ చేయగానే డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాచ్ లో యాడ్ చేస్తారు. అంటే అప్పుడు మీరు లైవ్ క్లాస్ లో లేకపోయినా కూడా, అంటే ఎప్పుడో జరిగిన క్లాసెస్ లో లేకపోయినా కూడా
దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఒక లైవ్ క్లాస్ సంబంధించిన టోటల్ 1 అవర్, 2 అవర్, 3 అవర్ వీడియోస్ ఎట్ ఏ టైం ఒకటే వీడియో 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ ఉంటుంది. 1.5 అవర్ కూడా ఉండొచ్చు. సో అట్లాంటి వీడియోని యాక్సెస్ చేసుకోవచ్చు. అదే 1.5 అవర్, 2 అవర్స్ వీడియోస్లో ఉన్న ఒక 2-3 టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని సపరేటెడ్గా మళ్ళీ టైటిల్ ఇచ్చి మీ కోర్సులో ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 వేస్లో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వైఫై, ఇంటర్నెట్, డాటా లేనప్పుడు మీరు వాటిని ఆఫ్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. మనం పెట్టే ప్రతి క్వశ్చన్ పేపర్ మీకు పీడిఎఫ్గా, క్వశ్చన్ ఆన్సర్స్గా డివైడ్ కీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మన యాప్లో సిలబస్ కాపీస్తో అవైలబుల్ ఉంటాయి. అండ్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంట్ అనేది బిఎల్ఎస్సి కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఏరియా ఉంటుంది. దాంట్లో చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ టాపిక్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సెకండ్ టాపిక్, 1 క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ స్కూల్స్ ఆఫ్ థాట్ మేనేజ్మెంట్ లో దీంట్లో మనకు బిహేవియరల్ స్కూల్, హ్యూమన్ రిలేషన్ స్కూల్ అండ్ థియరీ ఎక్స్, థియరీ వై అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకి దీంట్లో ఉంటాయి. దీంట్లో నుంచి మనకు 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, దీని నుంచి మనకి ఏ క్వశ్చన్స్ రావు. బట్ ఒక మేనేజ్మెంట్ ఫంక్షన్ అనమాట, ఒక మేనేజ్మెంట్ ఫంక్షన్ అంటే మేనేజ్మెంట్ ప్రకారం ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్ దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ లో లెవెల్ మేనేజ్మెంట్ ఎవరెవరు ఉంటారు అనేది దీంట్లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్లానింగ్ ఆఫ్ లైబ్రరీ, ప్లానింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ లైబ్రరీ. ఆ ప్లానింగ్ లో మనకు స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది, లైబ్రరీ బిల్డింగ్ ప్లానింగ్ ఉంటుంది అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ ఉంటుంది అండ్ కలెక్షన్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. సో ఇన్ని రకాల ప్లానింగ్స్ ఉంటాయి. ఇదంతా థియరిటికల్ టాపిక్స్ కాబట్టి దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావు. కాబట్టి స్కూల్స్ ఆఫ్ థాట్ నుంచి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ నుంచి కూడా మనకు ఏం క్వశ్చన్స్ రావు. అండ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. డెసిషన్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ లో ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, సిస్టమ్ స్టడీ అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ డిజైన్ అనేవి అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనకు లైబ్రరీ సైన్స్ ప్రకారంగా కొంచెం మనకు అవసరం లేదు, కానీ సిలబస్ లో ఇచ్చాడు కాబట్టి మనం నేర్చుకుంటాం. మనకు క్వశ్చన్స్ రావు. సో రావు అని చెప్పి మనం వదిలిపెట్టకుండా నేర్చుకోవాలి. జస్ట్ అట్లీస్ట్ వాట్ అని తెలుసుకోవాలి. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, డెసిషన్ మేకింగ్ యొక్క స్టెప్స్ ఏంటి, డెసిషన్ మేకింగ్ ఎట్లా జరుగుతుంది ఆర్గనైజేషన్స్ లో, డెసిషన్ మేకింగ్ కి మేనేజ్మెంట్ కి రిలేషన్ ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్లు మనం చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం రావు, కానీ మనకు కొంచెం సిలబస్ లో ఇచ్చాడు కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ సెక్షన్స్ ఇన్ లైబ్రరీస్ అండ్ దేర్ ఫంక్షన్స్. దీంట్లో యాక్విజిషన్ సెక్షన్ నుంచి, సీరియల్ కంట్రోల్ సెక్షన్ నుంచి మనకు రేర్ గా మనకు వచ్చే ఎగ్జామ్స్ లో అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి చూసుకుంటే డిఫరెంట్ సెక్షన్ నుంచి ఏదైనా ఒక సెక్షన్, యాక్విజిషన్ సెక్షన్ కానీ, సర్క్యులేషన్ సెక్షన్ కానీ, సీరియల్ కంట్రోల్ సెక్షన్ నుంచి కానీ మనకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిఫరెంట్ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే సెక్షన్స్ అన్ని రిఫరెన్స్ సెక్షన్, రెఫ్రోగ్రాఫిక్ సెక్షన్ అండ్ ఎలక్ట్రానిక్ థీసిస్ అండ్ డిసర్టేషన్ సెక్షన్ అండ్ ఈ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ సెక్షన్ అండ్ మనకు టెక్స్ట్ బుక్ సెక్షన్, చిల్డ్రన్ సెక్షన్, సీరియల్ కంట్రోల్ అండ్ మనకు స్టాక్ సెక్షన్, టెక్స్ట్ బుక్ సెక్షన్ అంటాం అండ్ బైండింగ్, ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ సెక్షన్, టెక్నికల్ సెక్షన్, అక్విజిషన్ సెక్షన్, ఇట్లా చాలా రకాల సెక్షన్స్ ఉంటాయి. వాటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ డెవలప్మెంట్. సో లైబ్రరీలో కలెక్షన్ అంటే ఏముంటుంది, బుక్స్ ఉంటాయి, సీరియల్ పబ్లికేషన్స్ అయిన న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, సీరియల్ పబ్లికేషన్స్, జర్నల్స్, సెమినార్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత నాన్ బుక్ మెటీరియల్స్ ఉంటాయి, ఆడియో విజువల్ మెటీరియల్స్ అట్లాంటివి కూడా మనకు సౌండ్ కి సంబంధించి అండ్ ఆడియోకి సంబంధించి బుక్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. వాటిని నాన్ బుక్ మెటీరియల్స్ అంటాం. సో వాటి కలెక్షన్ డెవలప్మెంట్ లో భాగంగా ఆ బుక్ సెలెక్షన్ టూల్స్ ఏంటి, బుక్ సెలెక్షన్ ప్రిన్సిపల్స్ ఏంటి, బుక్ సెలెక్షన్ అంటే ఏంటి, బుక్ సెలెక్షన్ సంబంధించి థీరీస్ ఉంటాయి, మెకాల్విన్ థీరీస్ అండ్ మనకు డ్యూరీ థీరీస్, మెకాల్విన్ థీరీస్, డ్యూరీ థీరీస్, రంగనాథన్ థీరీస్. బుక్ సెలెక్షన్ సంబంధించి ప్రిన్సిపల్స్ ఉంటాయి, థీరీస్ ఉంటాయి, బుక్ సెలెక్షన్ టూల్స్, బుక్ సెలెక్షన్, కలెక్షన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఇది మొత్తం చూసుకుంటే మనకు ఈ 2 ఏరియాస్ నుంచి 10th and 11th చాప్టర్స్ నుంచి మనకు ఒక 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్న ఏరియాస్ అండ్ వస్తున్నాయి కూడా. నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేసి అక్విజిషన్ ప్రొసీజర్స్. అక్విజిషన్ ప్రొసీజర్ అంటే మనకు బుక్స్ ని లైబ్రరీలోకి తీసుకురావడం, అంటే అక్విజిషన్ అంటే పొందడం, బుక్స్ ను పొందడం అంటే ఏమవుతుంది. సో మనం ఫస్ట్ లైబ్రరీకి ఒక
అడ్వైజరీ కమిటీ ఉంటుంది. సో ఆ అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ ఉంటారు, చైర్మన్, కన్వీనర్ ఉంటారు. వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ లో ఈ లైబ్రరీకి సంబంధించిన బడ్జెట్ ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ వచ్చున్న బడ్జెట్ లో లాస్ట్ ఇయర్ ఎంత వాడుకున్నాం, ప్రజెంట్ బడ్జెట్ లో ఏమేం చేయాలనుకుంటాం అని చెప్పి కలెక్షన్ డెవలప్మెంట్ కి ఎంత, మెయింటెనెన్స్ కి ఎంత, స్టాఫ్ సాలరీస్ కి ఎంత, ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ కి ఎంత, అండ్ డిజిటల్ లైబ్రరీ మెయింటెనెన్స్ కి ఎంత, ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ కి ఎంత, అండ్ లైబ్రరీ సంబంధించిన ప్రింటెడ్ బుక్స్ కి ఎంత, ఇట్లా టోటల్ గా మనం ఒక ఓవర్ వ్యూ, ఒక ప్లానింగ్ అనేది మనం ఇచ్చినట్లయితే దాని ప్రకారమే యాక్విజిషన్ ప్రొసీజర్ లో భాగంగా బుక్స్ ని పర్చేజ్ చేయడం, ఇన్వాయిస్ బిల్లింగ్ చేయడం, ల్యాబిలింగ్ చేయడం, యాక్సెషనింగ్ చేయడం, అండ్ టెక్నికల్ సెక్షన్ పంపిస్తే అక్కడ క్లాసిఫికేషన్, క్యాటలాగ్ జరగడం, తర్వాత బుక్ అనేది కన్సర్న్ సెక్షన్, ర్యాక్ అండ్ షెల్ఫ్ లోకి మనకు వెళ్ళడం జరుగుతుంది. అంతా కూడా ఈ యాక్విజిషన్ ప్రొసీజర్ లో చూస్తాం. దాని నుంచి కూడా ఏం క్వశ్చన్ రావు. తర్వాత స్టాక్ వెరిఫికేషన్, స్టాక్ రెక్టిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది స్టాక్ వెరిఫికేషన్ టూల్స్ ఏంటని అడుగుతాడు. సో వాట్ ఆర్ ద టూల్స్ ఆఫ్ స్టాక్ వెరిఫికేషన్? ఐడెంటిఫై ద టూల్స్ ఆఫ్ స్టాక్ వెరిఫికేషన్, ఐడెంటిఫై విచ్ ఇస్ నాట్ ద టూల్ ఫర్ స్టాక్ వెరిఫికేషన్ అంటాడు. స్టాక్ వెరిఫికేషన్ అంటే ఎవ్రీ లైబ్రరీలో, ఎవ్రీ టైప్ ఆఫ్ లైబ్రరీ, పబ్లిక్, అకాడమిక్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, స్పెషల్ లైబ్రరీ, డాక్యుమెంటేషన్ సెంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లో డెఫినెట్లీ there should be a stock verification at least once in a year. So by that we can identify the misplaced books and spoiled books, damaged books and theft books అండ్ మిస్ప్లేస్డ్ బుక్స్. అంటే మనకి ఏ ర్యాక్ నుంచి, ఏ సెక్షన్ నుంచి బుక్స్ మిస్ప్లేస్ అయ్యాయి, బుక్స్ ఏమన్నా దొంగలించబడ్డాయి, ఆ బుక్స్ ఏమన్నా మనకు డ్యామేజ్ అయ్యాయి, స్పాయిల్ అవుతున్నాయి, ఆ పేపర్ క్వాలిటీ పోతుందా, బుక్స్ ఏమన్నా వాటర్ మాయిశ్చర్ వచ్చిందా, ఫంగస్ వచ్చిందా, ఇన్సెక్ట్స్ ఫామ్ అయ్యాయా, అండ్ ఇంకేమైనా ఇన్సెక్ట్స్ అనేది మనకు దాన్ని డ్యామేజ్ చేశాయనేది మనకు స్టాక్ వెరిఫికేషన్, స్టాక్ రెక్టిఫికేషన్ లో మనకు తెలుస్తుంది. స్టాక్ వెరిఫికేషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత హజార్డ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్. హజార్డ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ అంటే లైబ్రరీలో డిఫరెంట్ ఇన్సెక్ట్స్ కావచ్చు అండ్ కెమికల్స్ కావచ్చు. అంటే లైబ్రరీ బుక్స్ కి సంబంధించి దాని కన్జర్వేషన్ లో భాగంగా మనం బుక్స్ ని కన్జర్వేషన్ లో భాగంగా బుక్స్ ని బైండింగ్ చేయాలి. డ్యామేజ్డ్ బుక్స్ ఉంటే వాటిని బైండింగ్ చేయాలి, వాటిని రిపేర్ చేయాలి, అవసరమైతే కవర్ పేజెస్ వేయాలి, వాటికి స్టిక్కర్స్ వేయాలి, అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా బుక్స్ యొక్క కన్జర్వేషన్ కాకుండా వాటిని హజార్డ్స్ నుంచి అండ్ కంట్రోల్ మెజర్స్, అంటే మనకు ఫ్లడ్స్ వచ్చిన, వాటర్ వచ్చిన, మాయిశ్చర్ వచ్చిన, సన్ లైట్ వచ్చిన, ఓవర్ గా బుక్స్ అనేది టైట్ గా అయ్యి కూడా, అండ్ బుక్స్ కి ఒక లైటింగ్ అనేది పడకపోతే, లూజ్ గా ఉండకపోతే, ఆ బుక్స్ లో ఒక ఎల్లో కలర్ ఒక ఫామ్ అయ్యి బుక్స్ పేపర్ యొక్క క్వాలిటీ అనేది తగ్గినా కూడా, ఒక ఓల్డ్ బుక్ అయినా కూడా దాంట్లో టెక్స్ట్ అనేది మనకు కలరింగ్ లోకి వచ్చేసి బుక్స్ అనేది స్పాయిల్ అవుతాయి. సో అట్లాంటి ఇన్సెక్ట్స్ కి మనకు కంట్రోల్ మెజర్స్ అయిన కెమికల్స్, బెంజీన్ అట్లాంటి కొన్ని కెమికల్స్ వాడతారు. వాటి ద్వారా బుక్స్ అనేది మనం ఎక్కువ రోజులు ఉంచవచ్చు. సో లైబ్రరీ మెటీరియల్స్ అన్నిటికీ కూడా ఒక కంట్రోల్ మెజర్స్ యూజ్ చేయడం. దీని నుంచే క్వశ్చన్ రాదు. స్టాక్ వెరిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఈ హెచ్ఆర్ఎం నుంచి మనకి ఏరియా అంతా హెచ్ఆర్ఎం. ఈ హెచ్ఆర్ఎం నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ హెచ్ఆర్ఎం అంటే ఏంటి? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎవరు? లైబ్రరీలో లైబ్రరీ స్టాఫ్. సో లైబ్రరీ స్టాఫ్ యొక్క టోటల్ మెయింటెనెన్స్. సో ఫస్ట్ లైబ్రరీ స్టాఫ్ ని ఎలా రిక్రూట్మెంట్ చేయాలి, ఆ ప్లానింగ్, ఆ జాబ్ నోటిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్, ఇండక్షన్, ట్రైనింగ్, స్టాఫ్ ఫార్ములా పడుతూ జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మోటివేషన్, సెలెక్షన్ అండ్ అనాలిసిస్ అండ్ ట్రైనింగ్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ స్టాఫ్ మాన్యువల్. ఈ అన్ని టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అన్న మనకు ఓన్లీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ నుంచి వస్తాయి. తర్వాత మనకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే బడ్జెట్ సంబంధించి వాట్ ఈస్ ఫైనాన్స్, వాట్ ఈస్ బడ్జెట్, వాట్ ఈస్ మెయింటెనెన్స్ అండ్ బడ్జెట్ ఎంత వస్తుంది, ఈ బడ్జెట్ గురించి రికరింగ్ బడ్జెట్ ఏంటి, నాన్ రికరింగ్ బడ్జెట్ ఏంటి, యూజీసీ ఇచ్చిన ఫార్ములాస్ ఏంటి, డిఫరెంట్ కమిషన్స్. ఇప్పుడు మనకు బడ్జెట్ మీద కొన్ని కమిషన్స్ వచ్చాయి. లైక్ కొటారి కమిషన్, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. అంటే రాధాకృష్ణ అంటే యూనివర్సిటీ లైబ్రరీ కమిషన్ అండ్ కొటారి కమిషన్స్ అని కొన్ని ఉన్నాయి. మనం ఫస్ట్ ఇంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కమిషన్స్ ఏంటంటే ఒక యూనివర్సిటీ లైబ్రరీకి ఎంత బడ్జెట్ ఉండాలి, 100% లో 6.5% బడ్జెట్ ఉండాలి, 10% బడ్జెట్ ఉండాలి. అండ్ ఆ 10% బడ్జెట్ లోనే ఇప్పుడు ఒక ₹1 కోటి ఉందనుకోండి, 10% ఎంత అవుతుంది? ₹1 కోటి 10% 10 lakhs. ఆ 10 lakhs ని మళ్ళీ 100% చేసి దాంట్లో
మళ్ళీ ఒక 40%, 10 lakhs లో 40% అంటే మనకు 4 lakhs. 4 lakhs అనేవి 40% సాలరీస్ కి, 40% మెయింటెనెన్స్ కి, 40% కలెక్షన్ డెవలప్మెంట్ కి, ఇంకా 20% మనకు మెయింటెనెన్స్ కి అని చెప్పి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ మనకు కోటారి అండ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళ కమిటీ రిపోర్ట్ లో సబ్మిట్ చేయడం జరిగింది. సో అట్లా వాటి మీద బడ్జెట్ మీద కలుపుకుంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి మనం ఒక 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈజీగా వస్తున్నాయి అండ్ రిపీటెడ్ గా వస్తున్నాయి. ఆ బడ్జెట్ సంబంధించిన బడ్జెట్ టైప్స్, బడ్జెటింగ్ టెక్నిక్స్, బడ్జెట్ ఫార్ములాస్, బడ్జెట్ టైప్స్ అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ మొత్తం కూడా మనం ఈ టాపిక్ లో చూసుకుంటాం. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్, స్టాటిస్టిక్స్, ఒక లైబ్రరీకి వచ్చే యూజర్ స్టాటిస్టిక్స్ అండ్ లైబ్రరీలో ఎవ్రీ టైం మనం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ని మెయింటైన్ చేయాలి. లైబ్రరీలో కలెక్షన్ ఎవ్రీ ఇయర్ ఎంత వచ్చింది అండ్ ఎంత స్పాయిల్ అయింది, ఎంత ఇష్యూ అయింది, ఎంత మనకు లైబ్రరీలో అవైలబుల్ ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ దగ్గర అవైలబుల్ ఉంది అండ్ ఇష్యూ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఇష్యూ రిటర్న్స్ అండ్ లైబ్రరీకి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్ యాన్యువల్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయడం నో క్వశ్చన్స్. అండ్ ఎవ్రీ లైబ్రరీకి ఒక అథారిటీ ఉండాలి, లైబ్రరీ కమిటీ ఉండాలి. దాని యొక్క ఫంక్షన్స్ ఏముంటాయి, ఆ కమిటీకి ఆర్గనైజింగ్ బాడీ మెంబర్స్ ఎలా ఉంటారు, కన్వీనర్ ఏంటి, చైర్మన్ ఏంటి, ఈ లైబ్రరీ అడ్వైజరీ కమిటీ, లైబ్రరీ అథారిటీ యొక్క డిఫరెన్స్ అండ్ వీటి యొక్క సర్వీసెస్, ఫంక్షన్స్, రోల్ ఆఫ్ లైబ్రరీ కమిటీ అండ్ అథారిటీ ఇన్ కలెక్షన్ డెవలప్మెంట్, ఇన్ జాబ్ రిక్రూట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీస్ అనేది ఈ టాపిక్ లో చూస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్స్. అండ్ రిసోర్సెస్ జనరేషన్ అని ఒక టాపిక్ ఉంది. ఇది 19th టాపిక్. రిసోర్సెస్ జనరేషన్ అంటే ఈ టాపిక్ లో మనకు లైబ్రరీకి సంబంధించిన రిసోర్సెస్ ఎలా జనరేట్ అవుతాయి. మనకు రిసోర్స్ జనరేట్ అని అంటే మనకు లైబ్రరీకి సంబంధించిన కలెక్షన్ ఒకటి పర్చేస్ ద్వారా వస్తుంది. అంటే ఎవ్రీ టైం మన దగ్గర ఉన్న బడ్జెట్స్ ని బేస్ చేసుకొని సమ్ పర్సెంట్ బుక్స్ పర్చేసెస్ కి వాడతాం, సమ్ పర్సెంట్ ఈ జర్నల్స్, ఈ బుక్స్, సమ్ పర్సెంటేజ్ డేటా బేసెస్, సమ్ పర్సెంటేజ్ ట్రైనింగ్స్, వర్క్ షాప్స్ అండ్ మనకు కాన్ఫరెన్సెస్, సెమినార్స్ కి వాడతాం. సో ఇట్లా బుక్స్ ని పర్చేజ్ చేయడమే కాకుండా కొన్ని బుక్స్ ని మనం వేరే వేరే ఒక మంచి ఎంఎన్సి కంపెనీస్ నుంచి, ఐటీ కంపెనీస్ నుంచి, చారిటబుల్ ట్రస్టర్స్ నుంచి అండ్ ఎవరైనా విరాళాలు చందాలిస్తే పొలిటీషియన్స్ నుంచి, సెలబ్రిటీస్ నుంచి అండ్ మనకు ఒక ఇంకా సొసైటీలో సొసైటీలో సర్వీస్ చేసే డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి మనం చారిటబుల్ ట్రస్ట్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, బుక్స్ డొనేషన్స్ అండ్ చారిటీస్ కింద డొనేషన్స్ గిఫ్ట్ రూపంలో కూడా మనం రిసోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే బుక్స్ అనేవి ఓన్లీ పర్చేజే కాకుండా గిఫ్ట్స్ రూపంలో జనరేట్ చేసుకోవచ్చు అండ్ డొనేషన్ రూపంలో జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రీగా అవైలబుల్ ఉండే వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి నో క్వశ్చన్స్. బడ్జెటింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ నుంచి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 క్వశ్చన్ మనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాస్ట్ అండ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఇది మార్కెటింగ్ సంబంధించి, లైబ్రరీ మేనేజ్మెంట్ లో మార్కెటింగ్ సంబంధించి టాపిక్. దీని నుంచి క్వశ్చన్ రావు. తర్వాత మెయింటెనెన్స్, ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్, లైబ్రరీ మెటీరియల్స్, బుక్ మెటీరియల్స్, నాన్ బుక్ మెటీరియల్స్ యొక్క ప్రిజర్వేషన్ ఎలా చేయాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, వాటి యొక్క కన్జర్వేషన్ ఎలా చేయాలి, ఆ బైండింగ్స్ అవన్నీ ప్రాసెస్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్ టెక్నికల్ ప్రాసెసింగ్, సీరియల్ కంట్రోల్ అండ్ సర్క్యులేషన్. ఇప్పుడు మనం చూసినాం కదా అక్కడ డిఫరెంట్ సెక్షన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ లైబ్రరీస్ లో లాస్ట్ టాపిక్ లో. సో అక్కడ టెక్నికల్ సెక్షన్ ఉంటుంది అండ్ సీరియల్ కంట్రోల్ సెక్షన్ అంటే పీరియాడికల్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్, జర్నల్ సెక్షన్ అండ్ సర్క్యులేషన్ సెక్షన్. సో ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో దీని నుంచి కూడా మనకి ఏం క్వశ్చన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్స్ లైబ్రరీ బిల్డింగ్స్, ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్. సో లైబ్రరీ బిల్డింగ్ యొక్క రోల్ అంటే లైబ్రరీ బిల్డింగ్ లో అండ్ లైబ్రరీ ఫర్నిచర్, ఎక్విప్మెంట్ సంబంధించి దీనికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, దీనికి సైజెస్ ఉంటాయి. ఇప్పుడు ర్యాక్ సైజెస్ అడుగుతాడు అండ్ షెల్ఫ్ సైజెస్ అడుగుతాడు. ఒక సెక్షన్ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఒక చిల్డ్రన్ సెక్షన్ లో ఎట్లాంటి ఫర్నిచర్ ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, ర్యాక్స్, టేబుల్స్, చైర్లు, దాని యొక్క ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అనేది స్టాండర్డ్ సైజ్ లో సహా క్వశ్చన్స్ అడుగుతారు. సో జర్నల్ ర్యాక్స్ ఎంత సైజ్ ఉండాలి, బుక్ ర్యాక్స్ ఎంత సైజ్ ఉండాలి, సెల్ఫ్లు ఎంత సైజ్ ఉండాలి అండ్ వుడెన్ టేబుల్స్, చైర్లు ఏ సైజ్ లో ఉండాలి అండ్ మనకు పీరియాడికల్ సెక్షన్ లో జర్నల్స్ పెట్టుకునే వుడెన్ ర్యాక్స్ ఏ సైజ్ లో ఉండాలి, కార్డెక్స్, లిండెక్స్ ఇట్లాంటి సైజెస్ లో ఎన్ని ఉండాలని చెప్పి స్టాండర్డ్స్ లో, ఫర్నిచర్, ఎక్విప్మెంట్ లో అండ్ లైబ్రరీ బిల్డింగ్ లో, లైబ్రరీ బిల్డింగ్ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే లైబ్రరీ బిల్డింగ్ ఆల్వేస్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్, ఈవెన్ ఇట్ ఈస్ స్కూల్, ఇన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఎనీ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. ద లైబ్రరీ ఆఫ్ దట్ కన్సర్న్డ్ ఆర్గనైజేషన్ షుడ్ బి లొకేటెడ్ బిల్ట్ ఇన్ సెంట్రల్ ప్లేస్. అంటే ఏదో 4 మూల, ఇప్పుడు ప్రతి చూసుకుంటే మనకు స్క్వేర్ యార్డ్స్ లో చూసుకుంటే, స్క్వేర్ టైప్ లో చూసుకుంటే 4 ఏరియాస్ ఉంటాయి, లైక్ 4 కార్నర్స్ ఉంటాయి. 4 కార్నర్స్ లో ఎక్కడ లైబ్రరీ ఉండదు, ఓన్లీ మిడిల్ ప్లేస్ లో ఉండాలి. దట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ సెంట్రల్ ప్లేస్. దెన్ ఓన్లీ ద ఎవ్రీ కార్నర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్, ద users can access the library simultaneously and
ఈజీగా అండ్ ఈక్వల్గా అందరికీ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. సెంట్రల్ ప్లేస్లో ఉంటే బెటర్గా ఉంటుంది. సెంట్రల్ ప్లేస్ అని చెప్పేసి మళ్ళీ డౌన్ ప్లేస్లో మనం లైబ్రరీ అనేది కట్టడం చేపట్టదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ ఉంది, అది మనకు అప్ ప్లేస్లో ఉంటుంది. అంటే భూమికి ల్యాండ్కి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఎత్తు ప్లేస్లో ఉంటుంది. ఎందుకనంటే డ్యూ టు అవాయిడింగ్ ద ఫ్లడ్స్, ఇప్పుడు ఫ్యూచర్లో వరదలు వచ్చినా అండ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నా అండ్ ఇంకా మనకు హైట్ ప్లేస్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ చెట్ల కంటే కూడా ఇంకా హైట్ ప్లేస్ లో ఉండడం వల్ల సన్లైట్ అనేది ఎక్కువ వస్తుంది. సన్లైట్ వల్ల ఎక్కువ రావడం వల్ల బుక్స్ పాడుగావు, లైటింగ్ అనేది సేవ్ చేసుకోవచ్చు, పవర్ సేవ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో లైబ్రరీ బిల్డింగ్ అనగానే దానిలో యొక్క ఫర్నిచర్, దానిలో యొక్క సైజు, దానిలో ర్యాక్స్, సెక్షన్స్, ఎవ్రీథింగ్ మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాం. సో దీని నుంచి మనకు ఒక 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో లైబ్రరీ బిల్డింగ్స్ నుంచి లైబ్రరీ స్టాండర్డ్స్ అంటాం, ఇది ఒకటే. సో మనకి 2 టాపిక్స్ ఆల్మోస్ట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొడక్ట్స్ అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏముంటాయి? మన దగ్గర ఒక లైబ్రరీ నుంచి ఏమైనా రిపోర్ట్స్ కావచ్చు, లైబ్రరీ నుంచి ఆ రిపోర్ట్స్ కాకుండా లైక్ డేటాబేసెస్, ఈ జర్నల్స్ అండ్ మన దగ్గర ఉన్న కొన్ని ఎక్స్క్లూజివ్ కంటెంట్ ని మనం మార్కెటింగ్ చేయడం, లైబ్రరీలో ఉన్న సర్వీసెస్ ని మనం ఎక్స్టెండ్ చేయడం, దాన్ని ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటాం. సో దీని నుంచి క్వశ్చన్స్ రావు. ఈ ఐఎస్బిఎన్, ఐఎస్ఎస్ఎన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ ఐఎస్బిఎన్, ఐఎస్ఎస్ఎన్? ఇంపార్టెంట్ చాప్టర్ ఐఎస్బిడి కింద ఉండే ఫార్మ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బిబ్లియోగ్రాఫిక్ డిస్క్రిప్షన్ అని 5th యూనిట్ లో ఉంటుంది. దానికి అడిషనల్ గా ఉండే స్టాండర్డ్స్ అనమాట. సో ఐఎస్బిఎన్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్. సో వరల్డ్లో ఏ ఆథర్, ఏ పబ్లిషర్, ఏ సబ్జెక్ట్ లో, ఏ లాంగ్వేజ్ లో ఏ బుక్ పబ్లిష్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా ఐఎస్బిఎన్ నెంబర్ అని ఉంటుంది. ఇది ఒకప్పుడు 2007 కంటే ముందు 10 డిజిట్స్ ఉండేది, ఇప్పుడు 13 డిజిట్స్ ఉంటుంది. ఆ 13 డిజిట్స్ అంటే ఏంటి, ఆ ఐఎస్బిఎన్ నెంబర్ యొక్క ఫీచర్స్, క్వాలిటీస్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐఎస్ఎస్ఎన్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సీరియల్ నంబర్. సో ఐఎస్బిఎన్ నంబర్ విల్ బి ప్రొవైడెడ్ టు ద బుక్స్ అండ్ ఐఎస్ఎస్ఎన్ నంబర్ విల్ బి ప్రొవైడెడ్ అలాటెడ్ టు ద సీరియల్ పబ్లికేషన్స్. అది మ్యాగజైన్స్ కు, జర్నల్స్ కు, సీరియల్ పబ్లికేషన్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది 8 డిజిట్స్ తో ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఐఎస్బిఎన్ నుంచి 2 క్వశ్చన్లు, ఐఎస్ఎస్ఎన్ నుంచి 1 క్వశ్చన్ లేదా 1 and 1 క్వశ్చన్ కూడా మనకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, టూల్స్, కాంపోనెంట్స్. ఇది 2nd యూనిట్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి దీని మీద క్వశ్చన్స్ రావు. వాట్ ఈస్ నాలెడ్జ్? ఇప్పుడు మేనేజ్మెంట్ లో భాగంగా డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అంటే మేనేజింగ్ ది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ని సెలెక్ట్ చేయడం, ఐడెంటిఫై చేయడం, కలెక్ట్ చేయడం, స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అండ్ డిసిమినేట్ చేయడం, రీట్రైవల్ చేయడం. సో ఇక్కడ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే నాలెడ్జ్ ని ఎలా అక్వైర్ చేయడం, నాలెడ్జ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయాలనేది నాలెడ్జ్ మేనేజ్మెంట్. నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే బై ద బుక్స్ ఓన్లీ ఇస్ పాసిబుల్. అంటే దీని నుంచి మనకు క్వశ్చన్స్ రావు కానీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ నుంచి దీని యొక్క అబ్రివేషన్ కానీ, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్స్, టెక్నిక్స్ నుంచి ఒక క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. టీక్యూఎం నుంచి ఒక క్వశ్చన్. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఐఎస్, నో క్వశ్చన్స్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ 1950s లో ఇది పీటర్ డ్రక్కర్ అనే పర్సన్, పీటర్ డ్రక్కర్ అనే ఒక సైంటిస్ట్, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది అడుగుతాడు. లేకపోతే దీని యొక్క అబ్రివేషన్, అక్రోనిమ్ ఎంబీఓ అంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ 1954 లో 50s లో అండ్ పీటర్ డక్కర్. ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఎవ్రీ టైం. సో ఇట్లాంటి క్వశ్చన్స్ గన్ షాట్ గా కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్. దీని నుంచి అయితే క్వశ్చన్స్ రాలేదు, బట్ దీని నుంచి కూడా మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం, మన క్లాసెస్ లో క్లియర్ గా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కంటింజెన్సీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ మేనేజ్మెంట్, స్వాట్ అనాలిసిస్ అండ్ పిఈఎస్టి, పిఈఆర్టి, సిపిఎం, డాటా ఫ్లో డయాగ్రామ్. ఈ స్వాట్ అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ నో క్వశ్చన్స్. అండ్ పిఈఎస్టి, పిఈఆర్టి, సిపిఎం నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వాట్ ఈస్ వాట్ అని ప్రతి దాన్ని మనం డీటెయిల్డ్ గా డెఫినేషన్, అబ్రివేషన్ అండ్ దానికి సంబంధించిన ఫీచర్స్, దానికి సంబంధించిన టైప్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఇయర్స్ క్లియర్ గా మన క్లాసెస్ లో మనం చెప్పుకోవడం జరిగింది. మీరు ఫుల్ లెంత్ క్లాసెస్ కావాలంటే యాప్ ని పర్చేజ్ చేయండి, కోర్స్ ని పర్చేజ్ చేయండి, లేదా నెక్స్ట్ వచ్చే లైవ్ బ్యాచ్ లో జాయిన్ కావచ్చు నెక్స్ట్ క్లాసెస్ కి, నెక్స్ట్ ఎగ్జామ్స్ కి.
అప్పటిదాకా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే మీరు ఈ కోర్సెస్ అంటే ఈ సిలబస్ని మొత్తం మీరు రావాలంటే సిలబస్తో పాటు వీడియోస్తో పాటు క్వశ్చన్స్ టెస్ట్లు అండ్ మెటీరియల్ కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు 9989302617కి కాల్ చేయండి. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో వేరే వీడియోకి సంబంధించిన లింక్స్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్స్ అండ్ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్ యొక్క లింక్ కూడా మనకు అవైలబుల్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఈ వీడియోకి ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో యాడ్ కండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్లోకి వస్తుంది. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయొచ్చు. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నెక్స్ట్ వీడియోస్ అనేవి అలర్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇది మనకు స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ ద్వారా ప్రీవియస్ గా జరిగిన కోచింగ్ లో బ్యాచ్ లో కోర్స్ లో మనకున్న యూనిట్ వైజ్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్, ఆ టాపిక్ వైజ్ ఇన్ డెప్త్ క్లాసెస్ మన వీడియోస్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇదే యూనిట్ 6 మీద ఒక క్లాస్ అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.